హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్న స్మార్ట్ కిచెన్. ఎలా ఉన్నారండి మీరు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆ దేవుని కోరుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. మనం ఫంక్షన్స్లోని, కర్రీ పాయింట్లోని బెండకాయ ఫ్రై, క్యాబేజీ ఫ్రైలు తెచ్చుకుంటాం కదా. అది ఇంట్లోనే మనం ఈజీగా చేసుకునే విధానాన్ని మీకు చేసి చూపిస్తాను. క్యాబేజీ 65 కూడా మీకు త్వరలోనే చూపిస్తానండి. ఇప్పుడైతే బెండకాయ 65 ఫ్రై మీకు చూపిస్తున్నాను. దాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా మరి? ముందుగా బెండకాయ 65 ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది మనం వేసేసుకుంటే ఆయిల్ హీట్ ఎక్కే లోపల మనం అన్నీ బైండింగ్ చేసుకోవచ్చండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అది హీట్ అయ్యేంత వరకు మనం ఉంచుకోవాలి. ఈ లోపల బెండకాయల్ని బైండింగ్ చేసుకుందాం. బెండకాయ ఫ్రైకి కావలసిన పదార్థాల్లోని బెండకాయలని ఒక 1/2 కేజీ బెండకాయలు తీసుకొని నేను ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి. బెండకాయలు జిగురు అనేది రాకుండా ఉండాలంటే మొత్తంగా మనం ఫస్ట్గా వాటర్లో బాగా కడిగేసుకున్న తర్వాత వాటిని తడి లేకుండా క్లాత్తో కానీ లేకపోతే బయట కానీ ఆరబెట్టుకొని మనం ఈ విధంగా కట్ చేసుకుంటే జిగురు అనేది ఉండదండి. సో ఇలా కట్ చేసుకున్న దాంట్లోకే పసుపు యాడ్ చేసుకున్నాను, సాల్ట్, కారం, బియ్యపిండి, శనగపిండి కలిపిన మిశ్రమాన్ని నేను వేసుకుంటున్నానండి. ఆ మిశ్రమం లేకపోతే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి కానీ 1 టేబుల్ స్పూన్ శనగపిండి కలుపుకుంటే సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ లేని వాళ్ళు మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ మిశ్రమం అంతా కూడా బాగా వీటికి పట్టించుకోవాలి. ఫ్రై అనేది చాలా రకాలుగా చేసుకోవచ్చండి. ఒక్కొక్క రకము మీకు చేసి చూపిస్తూ ఉంటాను. ఇలా కోటింగ్ వేసి చేసుకోవచ్చు, లేదంటే కోటింగ్ లేకుండా కూడా బెండకాయ ఫ్రై చేసుకోవచ్చు. చాలా రకాలుగా చేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువ మంది కర్రీ పాయింట్లో నుంచి తెచ్చుకుంటూ ఉంటారు కదా, ఆ పద్ధతి మీకు చేసి చూపిస్తున్నాను. ఇది పప్పు చారులోకి చాలా బాగా అనిపిస్తుంది. మనం కర్రీ పాయింట్లోకి వెళ్ళి తెచ్చుకునే అవసరం లేకుండానే ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. అంటే బయట తెచ్చుకున్న ఆయిల్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మనం ఇంట్లోనే మంచిగా చక్కటి ఆయిల్ తోటి పిల్లలకి ఎంతో ఇష్టం కానీ ఇంట్లో వాళ్ళకి ఇష్టం కానీ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ కోటింగ్ అంతా కూడా ఇలా బెండకాయలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాం. ఓకే, ధనియాలు, జీలకర్ర పొడి ఇవి కూడా వీటికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ బైండింగ్ అంతా కూడా బెండకాయలకి బాగా అప్లై అయిన తర్వాత మనం వాటర్ అనేది చేతిలో వేసుకొని కొంచెం చిలకరిస్తూ వాటర్ కలుపుకోవాలి. అంతేకాని ఎక్కువ వేసుకోకూడదండి. మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా చేతిలో వేసుకుంటూ వాటర్ని కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా బైండింగ్ అనేది కలుపుకోవాలి. కొంచెం బైండింగ్ అనేది తక్కువ అనిపిస్తే ముందుగా మనం కొంచెం శనగపిండి, బియ్యపిండి కలిపిన మిశ్రమాన్ని యాడ్ చేసుకోవచ్చు. కోటింగ్ ఎక్కువ వద్దు అనుకున్న వాళ్ళు కొంచెం తక్కువగా వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా చక్కగా బైండింగ్ అంతా కూడా ఈ బెండకాయలకి కలిపేలాగా వాటర్ కొంచెం కొంచెంగా చేతిలోకి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ అయిందో లేదో ఒక 2 వేసుకొని చూస్తున్నాను. చక్కగా హీట్ అయిపోయింది. సో మిగతావన్నీ కూడా ఇలా వేసేసుకోవాలి. బెండకాయ బూందీ ఫ్రై కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆ ఫ్రై కూడా మీకు చేసి చూపిస్తాను. ఇంకా మా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వల్ల మా వీడియోస్ అనేవి ముందుకు వెళ్తూ ఉంటాయి. కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్.
చూడండి ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం బాండీలో వేసిన వెంటనే గరిటె పెట్టి తిప్పకూడదండి. మనం కొంచెం వేగిన తర్వాత అప్పుడు గరిటె పెట్టుకొని తిప్పుకుంటే బాగుంటుంది. ఇంకా ఫుడ్ కలర్ అనేది నేను యాడ్ చేయలేదండి, అది ఆప్షనల్ మాత్రమే. ఎందుకంటే కర్రీ పాయింట్లో కానీ రెస్టారెంట్లో కానీ కొంచెం రెడ్ కలర్గా కలర్ఫుల్గా ఉండడానికి వాళ్ళు కంపల్సరీగా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తారు. మనం ఇంట్లోని ఫుడ్ కలర్ అనేది మన హెల్త్కి మంచిది కాదు కాబట్టి మనం ఇంట్లోనే చేసుకొని తింటున్నాం కాబట్టి నేను ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయట్లేదు. కాబట్టి న్యాచురల్ కలర్ అనేది వస్తూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, అవి బాగా చక్కగా వేగుతున్నాయి. ఇలా వేగిన తర్వాత మనం టర్న్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేగిన తర్వాత మనం తీసేసుకోవాలి. ఇంకా ఎక్కువగా వేగాయి అనుకోండి నలుపు అనేది వచ్చేస్తుంది. సో మనం కొంచెం గ్రీన్గానే ఉంటుండగానే వాటిని తీసుకొని వేరే ప్లేట్లోకి వేసేసుకోవాలి. అలాగా మిగిలినవన్నీ కూడా ఆయిల్లో వేసుకొని వేయించేసుకోవాలండి. మనం కొంచెం టేస్టీ ఫుడ్ తినాలంటే కొంచెం వేగడానికి టైం అనేది పడుతుంది. కాకపోతే ఓపికతో చేసుకున్నామంటే చక్కటి కమ్మటి ఫుడ్ మన ఇంట్లోనే చేసుకొని తినొచ్చు. రెస్టారెంట్లకు వెళ్ళి కర్రీ పాయింట్లకు వెళ్ళి బయటకు వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు. కొంచెం ఓపిక చేసుకొని మనం టైం తీసుకొని చేసామనుకోండి ఎంతో రుచికరమైనవన్నీ కూడా మన ఇంట్లోనే చక్కగా తయారు చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా అన్నీ కూడా వేయించుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇదే ఆయిల్లో పల్లీలను వేయించుకోవాలండి. వేరుశనగ గుళ్ళు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పల్లీలను కూడా మనం ముందుగా వేయించుకున్న బెండకాయ ఫ్రైలో వేసేసుకోవాలి. తర్వాత జీడిపప్పును కూడా దోరగా వేయించుకొని వాటిని కూడా తీసి అందులో వేసుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్నాక తీసుకొని మిగతాయి కూడా అందులో వేసేసుకోవాలి. అదే ఆయిల్లో పొడిగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి. తర్వాత కరివేపాకును కూడా కొంచెం అదే ఆయిల్లో వేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఇలా వేయించుకున్న వీటిని కూడా ఈ మిశ్రమంలో యాడ్ చేసేసుకోవాలి. ఎండుమిర్చిని కూడా ఒక 4-5 తీసుకొని వాటిని కూడా నూనెలో వేయించుకోవాలి. ఇలా వేగిన ఎండుమిర్చిని కూడా ఈ మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి. వెడల్పాటి కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి, 1 టేబుల్ స్పూన్ వరకే. ఇందులో కొంచెం కారం, సాల్ట్, ఈ మిశ్రమాన్ని ఇలా అనుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఈ సమయంలో పైన కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి చల్లుకుంటే తర్వాత కొత్తిమీర చల్లుకున్న కొంచెం వేయించుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. 1 నిమిషం మొత్తం కూడా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన రెస్టారెంట్ స్టైల్లో బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఫంక్షన్లోని కర్రీ పాయింట్లని రెస్టారెంట్లో తయారు చేసే బెండకాయ 65 ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా తయారు చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దానివల్ల మేము నోటిఫికేషన్ మీ దగ్గరకు వస్తూ ఉంటుంది. ఇది కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. పప్పులోకి చారులోకి బాగుంటుంది. మీకు ఒకటి టేస్ట్ చేసి చూపిస్తాను చూడండి.
అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. చాలా బాగా వచ్చింది. పర్ఫెక్ట్గా మీరు ఈ విధంగానే చేసుకోండి. కోటింగ్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం కోటింగ్ ఎక్కువగా కలుపుకోండి. మేమైతే ఎక్కువగా కోటింగ్ అనేది యాడ్ చేసుకోలేదు. కలర్ కూడా యాడ్ చేసుకోకపోవడంతో ఈ విధంగా ఉంది. మీరు కలర్ యాడ్ చేసుకుంటే ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.